నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం అనేది ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఉంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలం చెందుతారు. బంధువుల నుండి అందిన కీలక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక ఈరోజు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీకు అవసరాలనేవి తీరుతాయి. ఇక ఈరోజు నూతన గృహాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలను మీరు అమూల్యమైనవిగా భావిస్తారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఊహించిన ఉద్యోగాలతో హుషారుగా గడుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు పడిన శ్రమకు తగిన ఫలితం అనేది పొందుతారు. ఇక మకర రాశి వారికి రోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నత అధికారులతో జరిపే చర్చలు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రణాళికలు అమలు చేయడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన విధులను సజావుగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఇక మకర రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.